తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు అధికార రాజముద్రతో పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో రైతుల పాస్ పుస్తకాలపై తమ ఫోటోలను తొలగించి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ముద్రించడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం రైతుల భూములను సర్వే చేసి అధికార రాజముద్రతో పాస్ పుస్తకాలు అందించడం రైతులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని గోపాలపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఎద్దనపూడి బ్రహ్మరాజు తెలిపారు. నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతులకు రాజముద్రతో పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో సర్వేలు నిర్వహించి రాళ్లపై పుస్తకాలపై తమ ఫోటోలు వేసుకుని కాంట్రాక్టర్లకు సొమ్ములు దోచిపెట్టారని విమర్శించారు. అధికార రాజముద్రతో పాసు పుస్తకాలు అందించడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సంబంధించి సంజీవపురం రెవెన్యూ విలేజ్ లో ఇప్పుడు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు రాజముద్రతో ఇస్తామని ఆనందంగా అందరూ రైతులు కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకోవడం జరిగింది. ఈ రీసర్వే సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే, సమస్యలు ఉన్నట్లయితే, హెచ్చుతగ్గులు ఉన్నట్లయితే వాళ్ళు మా రెవెన్యూ శాఖ ద్వారా దాన్ని పరిష్కారం చేసుకుని మళ్ళీ సరి చేసుకోవడానికి ఒక అవకాశం కూడా కల్పించడం జరిగింది. రైతులు దాని గురించి ఎవరైనా వచ్చినట్లయితే ఇప్పుడు మేము ఈ రెవెన్యూ క్లినిక్ ద్వారా అలాగే ప్రజా పరిష్కార వేదిక ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నాము. ఈ రెవెన్యూ శాఖ తరఫున మన వాళ్ళందరూ కూడా ఇదే ముఖ్య ఈ సమస్య ఏమైనా ఉన్నట్లయితే ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్లని మండల స్థాయిలోన మరియు జిల్లా స్థాయిలోన మండల స్థాయిలో కూడా చేయడం జరుగుతుంది. అనంతపల్లి సంబంధించి సంజీవపురం రెవెన్యూ విలేజ్ లో ఇప్పుడు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకోవడం జరిగింది.